It's my mistake, Baiji. I admit, it's my mistake. Forgive me, Baiji. Forgive me, Baiji. It's my mistake. పొరపాటు జరిగిపోయింది బాయ్జీ. ప్లీజ్ బాయ్జీ, ప్లీజ్ బాయ్జీ. బాయ్జీ, ప్లీజ్ ఫర్గివ్ మీ బాయ్జీ. ఇట్ వాస్ హిమ్ బాయ్జీ. దిస్ ఫెలో. వీడి నా చేత అన్ని బలవంతంగా చేయించాడు. లెట్ హిమ్ పే ఫర్ ఇట్. బాయ్జీ, బండి లోపల ఉన్న ట్రెషర్ మొత్తం నేను మీకు అప్పగించేస్తాను. మీరే చూసి ఏదో ఒకటి ఇవ్వండి. ఓకే ఫైన్, डोंट गिव मी एनीथिंग. जावेद, आखिर तूने अपनी जात दिखा दी ना. चल हट साले. बाजी प्लीज. ఓకే. మనం కొట్టుకోవడం ఎవరి భవిష్యత్తుకు మంచిది కాదు. ఎందుకంటే మనమంతా ఈక్వల్. దట్ క్వశ్చన్ ఈజ్ హూ ఈస్ డర్టీయెస్ట్? అండ్ ఐ గెస్ I am the dirtiest. నిన్నే నేను ఉపయోగించుకోబోతున్నాను. నువ్వు ఈ కృష్ణవర్మ కలిసి ఆ 12 పెట్టెల్ని నేను చెప్పిన చోటికి చేర్చాలి. అడ్రస్ నేను మెసేజ్ చేస్తాను. ఓకే. ఈ ఒరిజినల్ ఇవాల్యుయేటర్ను కూడా తీసుకువెళ్ళు. యూస్ అవుతాడు. థ్యాంక్స్ బాయ్జీ, థ్యాంక్స్. ఇక నువ్వు వెధవేషాలు వేయకుండా ఉండడానికి మీ నాన్నగారిని నా అధీనంలో ఉంచుకుంటాను. డన్ బాయ్జీ, డన్. థ్యాంక్స్. దెన్ గో. కమ్ ఆన్, చల్ 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 చల్. మనం ఏ ఆట ఆడినా అందులో ఒక న్యాయం ఉండాలి. The words always survives. జావేదును తీసుకువెళ్ళి నిధిని కొల్లగొట్టాలనుకున్న ఆ రోజు రాత్రి నీ వెహికల్ రావడం చూసి వెళ్తోందే వ్యాన్ 5 నిమిషాలు దారిలో ఆగింది. Trusting me is a huge risk. కోటలో ఉన్న నిధి భద్రంగా ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది. జీపీఎస్ చిప్ అమర్చిన నిఖిల్ అథర్వ పంపించిన పెట్టెల్లోకి డూప్లికేట్ ఆర్నమెంట్స్ నిజమైన పెట్టెల్లోకి, అందులో ఉన్నటువంటి నిజమైన ఆర్నమెంట్స్ డూప్లికేట్ పెట్టెల్లోకి నేను ఎక్స్చేంజ్ చేశాను. నేనెందుకలా చేశాను అని అడిగితే అది నా బాధ్యత అంటాను. ఈ మిషన్ నన్ను వెతుక్కుంటూ రావడం కూడా నా అదృష్టం అంటాను. అండ్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ హ్యావ్ నీడ్ హ్యూజ్ మనీ. 250 crores for nothing. కానీ నువ్వున్నావే, యూ ఆర్ ఎ లూజర్. నీకొక రాచరికపు మరణాన్ని ప్రసాదిస్తాను. యూ కాల్ ద షాట్. వేదికని అలంకరించిన పెద్దలకి, మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికొచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. నాపై మీరందరూ చూపించిన అభిమానం నేను మర్చిపోలేను. మీకు ఒక విషయం చెప్పాలి. ఈ స్కూల్ బిల్డింగ్ పూర్తి చేయడానికి ఎంతో పెద్ద మొత్తాన్ని అందించిన, పేరు బయటికి చెప్పకూడదని చెప్పిన ఒక మహా మనిషి ఉన్నారు. వారి యొక్క మంచి మనసుకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు ఇటువంటి గొప్ప పనులు ఇంకెన్నో చేయాలి. థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి. వస్తానండి. థ్యాంక్ యూ సార్. అంతా బాగా జరగాలి. మంచిదండి. వెళ్ళొస్తాను. ఇట్స్ ఓకే.
నాన్న హ్మ్? అటు చూడండి. శివరాం, ఈరోజు ఈ ఫంక్షన్కి పిలిచిన వాళ్ళందరూ వచ్చారు, కానీ మేము ఎదురు చూసింది అనుకోకుండా వచ్చిన ఈ అతిథి కోసం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఈ స్కూల్ బిల్డింగ్ కట్టడానికి సహాయం చేసిన ఆ మంచి మనిషికి ఇప్పుడే థ్యాంక్స్ చెప్పాను. విన్నారా? థ్యాంక్స్ చెప్పడానికి ఇంకా కారణాలు ఎన్నో ఉన్నాయి కదా. సాధన కేసు నుంచి నన్ను రక్షించినందుకు, కోటలోని నిధి నిక్షేపాలు ఇప్పుడు భద్రంగా ప్రభుత్వ అధీనంలో ఉంచినందుకు. అలా మాట్లాడి నన్ను పరాయవాణ్ణి చేయకండి. నేను దానికి అర్హుణ్ణి కాను. చేసిన పాపాలకు ఎప్పుడూ క్షమాపణ కోరేవాణ్ణి కాను. ఎవరి దగ్గర వాటి గురించి ప్రస్తావించేవాణ్ణి కాను. 15 ఏళ్లకు ముందు ఒకరోజు రాత్రి చీకట్లో ఉండి నన్ను రక్షించండి అని అర్థించిన ఒక అమ్మాయిని నా చెయ్యి అందించి కూడా కాపాడలేకపోయాను. అప్పుడు నేను వదిలేసిన అమ్మాయి ఈ అమ్మాయి ఇప్పుడు కూడా నా గుండెను రగిలిస్తుంది. ఆ బాధ. దిస్ ఈజ్ మై ఫస్ట్ అండ్ లాస్ట్ కన్ఫెషన్. పెద్ద తప్పులేమీ చేయకుండా సాధారణ జీవితాన్ని గడిపి వెళ్ళిపోయే వాళ్లే ఎక్కువ మంది. చేసిన పెద్ద తప్పుల్ని, అంతకంటే మంచి పనులు చేసి మారిన వాళ్ళు ఉన్నారు. చరిత్రలో వాళ్ళకి మంచి స్థానం ఉంటుంది. నేను ఒక మాట అడగొచ్చా? ఇంతకీ మీ అసలు పేరేంటి? నీకు గుర్తుందా, మునుపోసారి ఇదే క్వశ్చన్ అడిగావు. ఆర్ యూ ఫ్రాడ్ అని. యూ కెన్ కాల్ మీ మిస్టర్ ఫ్రాడ్.